సియోను స్వరం కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ఇదిన యూట్యూబ్ లైవ్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, వాక్యమై జీవమై పరిశుద్ధాత్మ శక్తి మా మధ్యన ఉన్నవాడ, ప్రతిరోజు ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాలని దీవెనకరంగా ఉంచుతున్నారు. ఈ దిన కార్యక్రమాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా ప్రార్థన అంగీకరించండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. వాక్య లేఖనాల నుంచి ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి వారికి కావలసిన శ్రేష్టమైన బలమైన వాక్యని నీ దాసులను మరుగుపరిచి వినిపింపచేయండి. తండ్రి, నీకు వందనాలు. ఈ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచి నాయన నీకు స్తోత్రాలు. ప్రారంభం నుంచి చివరి వరకు ఈ కార్యక్రమాలు తండ్రి నీకు మహిమకరంగా జరిగించమని నాయన మా ప్రాంతాలను, మా జిల్లా, మా రాష్ట్రము, మా దేశాన్ని దృష్టించండి. మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభువా, నీకు వందనాలు. యేసు నామములో ప్రతి పరిస్థితులు, ప్రతి బంధకాల నుంచి, మరణకరమైన పరిస్థితి నుంచి విడిపించి సంపూర్ణ విడుదల అనుగ్రహించమని, తిరిగి మరలా మేము నీ మందిరాల్లో చేరి ప్రభువా చక్కగా ఆరాధించే కృప అనుగ్రహించమని, ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పాటలు పాడుకొని ప్రభు నామను మహిమపరుచుకుందాం. మన పాటల బుక్ నుంచి 282వ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రభు యేసు నా రక్షక అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రభు యేసు నా రక్షక, కసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, కసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు ఓమేగాయు నీవే, అల్ఫాయు ఓమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, కసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, కసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియమైన యేసుని స్వరూపము, ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారా చూచి బహుధన్యుడాయి, ప్రియ ప్రభు నిన్ను చూడలేమో. ప్రియమారా చూచి బహుధన్యుడాయి, ప్రియ ప్రభు నిన్ను చూడలేమో. ప్రభు యేసు నా రక్షక, కసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా
రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. యేసుని గాయములే ప్రీతినే విరిగి చెడిపోతేనే యేసుని గాయములే ప్రీతినే మోసపోతిని దృష్టి తొలగి దాసుడనిను చూడలేము. మోసపోతిని దృష్టి తొలగి దాసుడనిను చూడలేము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసగంధము యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతోనే నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతోనే నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మన పాటల బుక్ నుంచి 288వ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది అనే పాట ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం.
చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మాసము మోసి ప్రయోజకులను చేసినా కన్న బిడ్డలేనెన్నో వెలివేసినా. నవమాసము మోసి ప్రయోజకులను చేసినా కన్న బిడ్డలేనెన్నో వెలివేసినా. తన కరములు చాపే ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. నీ వేదనంతా తొలగించుడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయములో గాయపరచగా. నేను నిన్న పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయములో గాయపరచగా. అద్భుతములు చేసి క్షమించుట నేర్పించుడి ప్రేమ. శాంతితోను నడిపించుడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి తను కౌగలించి పెంచిన కన్నవారి కంటే
ఇది నిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక నిమిషం అందరూ కూడా మాతో ఏకీభించి ప్రతిరోజు ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాలు మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నాయని మా ప్రార్థన అయింది. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ సన్నిధి మన గృహాల్లో మనందరం ఏకీభించి దేవుని సన్నిధిని ఆస్వాదిస్తూ దేవుని సన్నిధి యొక్క శక్తిని ఆశ్రయించి మనము మన కుటుంబాలు పరిశుద్ధాత్మ నింపుదలలో నడిపించబడలాగన దేవుని సన్నిధిలో మనం ఆయన బిడ్డలుగా సమర్పించుకొని కళ్ళు మూసుకొని మీ గృహాల్లో మాతో ఏకీవిస్తున్న మీరు ఒక్క మారు ప్రభుని రెండు చేతులు పైకెత్తి విశ్వాసంతో ప్రభుని స్తుతించాలని ప్రేమతో మనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు తండ్రి. లోకములో కోట్ల కోట్ల ధనమున్నను, ఒంటి నిండా బంగారమునను, మేడమిద్దులున్నను, ఈ లోకములో ఏవున్నా అవి నీకు సాటి రావు నాయనా. నీవుంటే నాకు చాలయ్యా. ఈ లోకములో ఏమున్నా నీకు సాటి రావు ప్రభా. నీవే నాకు చాలయ్యా, నీవే నాకు చాలుని తండ్రి. ప్రభు ఒక్కసారి మమ్మల్ని చూడండి విశ్వాసంతో నోరు తెరిచి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హృదయపూర్వకమైన సమర్పణతో మాతో పాడి ఏకీవించి ప్రభుని స్తుతించాలి. దేవుని సన్నిధి మనల్ని మన కుటుంబాలను ఆవరించే సమయం ఇది. నాకు చాలును యేసు, నీవే 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 నాకు చాలును యేసు. లోకములో ధనమున్నా, ఒంటి నిండా బంగారమున్నా, అది యేసుకు సాటి కాదు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఓ బంగారమా నీవేసయ్యా, నా బంగారమా
ఆధారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. అందరూ నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. లోకములో కోట్ల కోట్ల ధనములను ఏమి నీకు సాటి రాదు ప్రభువా. ధనముండను అది నీకు సాటి రాగలదా, కోట్ల కోట్ల ధనముండను అది నీకు సాటి రాగలదా, నా ధనమంతా యేసయ్యా, నా ధనమంతా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. స్నేహితులు ఎందరుండను వారు నీకు సాటి రాగలరా, స్నేహితులు ఎందరుండను వారు నీకు సాటి రాగలరా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. వందనాలు. బంధువులు ఎందరుండను వారు నీకు సాటి రాగలరా, బంధువులు ఎందరుండను వారు నీకు సాటి రాగలరా,
బంధువుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. Praise the Lord. నా బంగారమా నీవేసయ్యా, నా బంధువుడా నీవేసయ్యా, నా రక్షకుడా నీవేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా యేసయ్యానికి వేలాది వందనాలు ప్రభా. ఎదుగో తండ్రి, ఇంతవరకు నిన్ను పాడి స్తుతించి కనపరచడానికి నీవిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, సమయంలో నీ దాసుల ద్వారా ప్రభా నీ వాక్యంలో నుంచి నాతో మాతో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు నాయన ప్రతి బిడికి మీరు దయచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఎంతమంది కుటుంబాలు అయితే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి దేవా, ఆశీర్వదించండి. బలహీనలు మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయండి దేవా. మరి ముఖ్యంగా మా దేశాన్ని మీరు స్వస్థపరచండి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీరే ఉండి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు శుభనామములో యూట్యూబ్ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, రెండవ రాకడ సిద్ధపాటు అనే అంశాల మీద, మరి దినములు లేక కాలము అనే అంశం మీద దేవుని యొక్క లేఖన భాగాల్లో నుండి చాలా విషయాలు మనము ధ్యానము చేస్తాం. ఈ దినాన్ని కూడా ఈ అంశం మీద కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాక్యాన్ని శ్రద్ధగా విని జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో ఎత్తబడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని దేవుని పాదదాసునిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని మరి మూలవాక్యాన్ని
మరలా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యోబు గ్రంథములో ఒక మాట రాత్రి చదివినిపించాం. అయితే ఆ వాక్యాన్ని నేను పూర్తిగా మీతో మరి పంచుకోలేదు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చదవండి. వారు ధనమును మృంగివేసిరి గాని ప్రియులారా చూడండి, వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దాన్ని మరలా కక్కివేయుదురు. ఇప్పుడు దానిని మరలా కక్కి వేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. దేవుడు దానిని కక్కించును. ప్రియులారా, ఈ భాగములో వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని కక్కివేయుదురు. ప్రియులారా, నిజమే. ఈ నవీన కాలంలో చాలా భయంకరం లంచాలు తీసుకొని కోట్లకి పడగెత్తారు. అప్పుడప్పుడు పేపర్లో వ్రాస్తూ ఉంటారు మీడియా వాళ్ళు, పెద్ద చేప పడ్డాది అని వ్రాస్తూ ఉంటారు. ఏమిట్రా పెద్ద చేప అని ఆ మ్యాటర్ అంతా చదివితే అతడు లంచాలు తీసుకొని ఎంత సంపాదించాడో అంత కూడా మరలా కక్కివేసే విధంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. వారు ఎక్కడ దాసినా లేక బినామీ పేర్ల మీద బ్యాంకుల్లో ఉంచిన, బినామీ పేర్ల మీద ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉన్నా అవన్నీ కూడా కక్కి వేస్తారు అనే సత్యాన్ని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ భాగంలో వ్రాయించాడు. ప్రియులారా, కక్కి వేయుదురు. నిజమే, వారి కడుపులో ఉంటుంది. కొన్నిసార్లు ఫారిన్ కంట్రీస్ నుంచి మన దేశానికి వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న బంగారం అది మేలిమి బంగారం, అయితే ఎంతకంటే ఎక్కువ పట్టుకొని వెళ్ళడానికి వీల్లేదని కొన్ని ఆంక్షలు ఉంటాయి. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బంగారాన్ని మింగేసి వాళ్ళు వస్తారు. అయితే తీరా మన భారతదేశంలో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళని మరి స్కానింగ్ చేస్తే వాళ్ళ కడుపులో ఉన్న బంగారం ఆ మెషిన్ చెప్పేస్తుంది. అయితే ప్రియులారా, వాళ్ళ కడుపులో ఉన్న దాన్ని బయటికి రప్పిస్తారు. గనుక ఇక్కడ యోబు గ్రంథంలో ఏనాడో దేవుడు ఈ మాటలు వ్రాయించాడు. నిజమే, ధనాపేక్ష. ప్రియులారా, ధనము సంపాదించాల, నేను ప్రపంచంలో నేనే గొప్పవాడిగా ఉండాల, లేక నా ప్రాంతంలో నా ఎంత ధనవంతుడు ఇంకొకరు ఉండకూడదని ఆశ. ఇది కూడా దైవత్వానికి చాలా భిన్నమైన విషయము అనే సత్యాన్ని దేవుని యొక్క లేఖన భాగాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. ఇంకా చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడ్డాది. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. లోభత్వం. ప్రియులారా, లోభత్వము అనేది కూడా చాలా భయంకరమైన పాపం. అందుకని లోకోక్తులు ఒక సామె చెప్తారు, లోబికి ఖర్చు ఎక్కువట, యాబరాశికి పని ఎక్కువట. లోభత్వం చూపించేవాడికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒకసారి ఒక గృహానికి మరి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశాను. అయితే అక్కడ కొంత ఇటుక స్టాక్ చేసి ఉంచారు. అదంతా చూస్తే కాల్చిన ఇటుక కాదండి,
పచ్చి ఇటుక, అయ్యో పచ్చి ఇటుకతో కడతారా, మరి ఇది బ్రేక్ అయిపోద్ది అని అంటే, పర్లేదండి అయ్య గారు అలాగా ఇలాగన్నారు. అబ్బే మీరు ఏం పేదోళ్ళు కాదు కదా, మరి కాస్త స్తోమత కలిగిన వాళ్ళు కదా, మంచి ఇటుకతో కాల్చిన ఇటుకతోటి మంచి ఇటుకతోటి కట్టుకుంటే స్టాండర్డ్గా ఉంటుందంటే వాళ్ళు ఏం లేదు. అయితే ప్రియులారా, ఇల్లు అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది. కొంతకాలానికి ఏమైందంటే ఆ పచ్చి ఇటుకతో కట్టిన గోడలు పడిపోయాయి. ఎందుకు విషయం చెప్తున్నానంటే, లోబికి ఖర్చు ఎక్కువ గనుక కొద్ది కాలంలోనే ఆ ఇల్లు బ్రేక్ అయిపోయింది. గనుక మళ్ళా ఆ ఇల్లు తీసి మళ్ళా కట్టుకోవటానికి ప్రయత్నం చేశారు, కానీ ఏమిటో మరి కట్టడం అనేది అంత సులువుగా అవ్వలేదు. గనుక లోభత్వము అనేది కూడా చాలా భయంకరమైన విషయం. గనుక దేవుడు లోబిని కూడా ఆయన అసహించుకుంటాడు. గనుక ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగములో లోబుల గురించి ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. గనుక ప్రియులారా, మరి దేవుని ప్రజలమైన మనము లోబులుగా ఉండకూడదు. చాలామంది పిసినారులుగా ఉంటారు, ఎవరికి కూడా కొంచెం సహాయము చేయలేనటువంటి స్థితిని కలిగి జీవిస్తూ ఉంటారు. ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఏమిటో మరి ఎవరికి ఏమీ పెట్టరు. గనుక ప్రియులారా, అయితే అలాంటి వాళ్ళకి దేవుడు జ్ఞానోదయము కలిగించే విధంగా దేవుడు చేస్తాడు. కనుక అలాంటి వారు కూడా దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు అనే సత్యాన్ని, ఈ వాక్య భాగాన్ని మనము ఎక్కువగా ధ్యానము చేస్తే ఇందులో చాలా దివ్య సత్యాలు దేవుడు మానవ కోటి కొరకు వ్రాయించాడు. ఇంకా చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం, మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనము ధ్యానము చేద్దాం. మీకా గ్రంథం 2:2. వారు భూములు ఆశించి పట్టుకొందురు. చూడండి, ఇక్కడ ఎలాంటి మాట రాయబడ్డది. వారు భూములు ఆశించి పట్టుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. అబ్బా, వారు భూములు ఆశించి పట్టుకొందురు. నిజమే ప్రియులారా, అప్పు కావాలని వెళ్తే మీ యొక్క భూమి డాక్యుమెంట్స్ ఇవ్వండి. అంతేకాదు, ఇంకా మరి షూరిటీ కావాలా అని ఏం చేస్తారు తెలుసా? ఆ అప్పు పాపం కొన్ని పరిస్థితులు బట్టి కొంచెం ఆలస్యమైతే ఆ భూమికి కండిషన్ పెడతారు. ఇంతకాలంలో మీరు అప్పు తీర్చకపోతే ఆ భూమి మాదైపోద్దని ఆ భూములు వేసుకుంటారు. అలాగే ఇల్లు కూడా, ఇల్లు డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఇల్లు వేసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈ మాటలు ఏనాడో దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము మీకా గ్రంథములో ఈ మాటలు వ్రాయించాడు. కనుక ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన విషయాలు. ఎందుకంటే నిజంగా దేవుని యొక్క లేఖన భాగములో మానవ జీవితము ఎలాగ ఉండాలో అనే విషయాలు దేవుడు ఏనాడో రాయించాడు. అయితే జరగబోయే విషయాలన్నీ కూడా ఈ నవీన కాలంలో ఎలాంటివి జరుగుతాయో అనే విషయాలన్నీ కూడా దేవుడు వ్రాయించాడు. కనుక ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని ప్రజలమైన మనము మరి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే చాలామంది వడ్డీ వ్యాపారం చేస్తారు. అలాగే మరి ఇళ్ళ మీద డబ్బులు ఇస్తారు, భూముల మీద డబ్బులు ఇస్తారు, ఆ భూములు వేసుకుంటారు, ఇళ్ళను వేసుకుంటారు. ఎంత భయంకరమైన విషయం. దేవుని యొక్క లేఖన భాగాల్లో ఈ మాటలన్నీ కూడా ఎందుకు రాయించాడంటే, దేవుని ప్రజలమైన మనం జ్ఞానోదయం కలిగి న్యాయముగా, నీతిగా, న్యాయముగా జీవించాల అనే సత్యాలు ఈ భాగములో వ్రాయించాడు. ఇంకా చూద్దాం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. హబక్కు గ్రంథం 2:9. తనకు అపాయము రాకుండానట్లు
చూడండి, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటివారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. ప్రియులారా, అన్యాయముగా లాభము సంపాదించుకొని వారికి శ్రమ ఎంత భయంకరం అండి. అన్యాయముగా లాభం. ఓసారి విశాఖపట్నంలో మరి ఒక మ్యారేజ్ కార్యక్రమాన్ని మా తండ్రి గారు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఒక మరి ఆ మేకను కొన్నాం, చేయించాం. అయితే అక్కడ గోపాలపట్నం పెట్రోల్ బంకు దగ్గర సంత జరుగుతుంది. ఆ సంతలో మరి మసాలా సామాను కొన్నాడికి వెళ్ళాం. అయితే ప్రియులారా, మసాలా సామాను కొన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే మరి తెల్లగా ఉంటాయి ఏంటి గసగసాలు, తెల్లగా ఉండే గసగసాలు ఒక పావు కేజీ కట్టమన్నాను. కట్టమంటే అవి రంగు కొంచెం ఇంకొక రకంగా ఉన్నాయండి. ఏమిట్రా ఈ రంగు ఇలాగ ఉన్నాయని తీసుకొని ఇలాగా 2 వేడితో తీసుకొని నాలుగు మీద వేసుకొని ఇలాగ పళ్ళు మీద కొరిగితే పటపటామంటున్నాయి. ఎందుకంటే గసగసాలు సాధారణంగా నోట్లో వేసుకొని కొరిగితే పాల్లా కరిగిపోతాయి. అలాంటిది పటపటమంటున్నాయి. ఏమిటబ్బాయి ఇవి గసగసాల? ఏమిటంటే అబ్బే గసగసాలని డబ్బా ఇస్తున్నాడు. అయితే నా ప్రక్కనున్న ఆయన అన్నాడు, అయ్యా అవి గసగసాలు కాదండి అయ్యా, కొర్రలండి, కొర్రలో గసగసాలని అమ్మేస్తున్నాడు అండి అన్నారు. అప్పుడు చాలా వాడికి వార్నింగ్ ఇచ్చాను. ఎందుకో తెలుసా? గసగసాల రేటు పెట్టేసి అవి అమ్మేస్తున్నారు. ప్రియులారా, అన్యాయముగా తన ఇంటి వారి కొరకు లాభము సంపాదించరు. నిజమే, అంతా కల్తీ అయిపోయిందండి. నూనె కల్తీ, బియ్యం కల్తీ. ఈ బియ్యం గురించి కూడా చూస్తే ఏమైందంటే ప్లాస్టిక్ బియ్యం వచ్చేసాయి. ప్లాస్టిక్ బియ్యం. మరి నిజంగా ఆ ప్లాస్టిక్ బియ్యం తింటే వాళ్ళ కడుపు ఏమవుతుంది? ఎంత భయంకరం. అలాగే మరి మటన్ అని పేరుతోటి మరి ఏం చేస్తున్నారు తెలుసా? కల్తీ చేసి అమ్మేస్తున్నారు. ఈ మధ్యని విజయవాడ ఆ ప్రాంతాల్లో ఈ కల్తీ గురించి మరి పట్టుకున్నారు. ఎంత భయంకరం అండి. ప్రియులారా, అంతా కల్తీ లేని సామాను ఏది కూడా దొరకటం లేదు. ఎందుకో తెలుసా? లాభము సంపాదించాలి. గొప్పవాళ్ళం, మా ఇంటి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోవాలని ఎన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఏనాడో దేవుడు ఈ మాటలు వ్రాయించాడు. ప్రియులారా, నేను పరిచర్య రావికంతం ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు ఒక ఆయన వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారం గురించి కొన్ని విషయాలు నాతో చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా నేను కానీ శార మరి కొంచెం మీద పెట్టానంటే తవిడి గింజలు నిలబెట్టేస్తాను అన్నాడు. ఆహా, అలాగా? అయితే అతనికి నేను వాక్యం చెప్పాను, అయ్యా న్యాయమైన కొంచెం ఉండాలి, న్యాయమైన త్రాసు ఉండాలి, అన్యాయంగా సంపాదించకూడదు అని నేను వాక్యం చెప్తే అతడు మారాడు. ప్రియులారా, ఎందుకంటే న్యాయమైన కొంచాలు లేవు, పిచ్చ కొంచాలు. నిజమే, ఒక ఆయన వ్యాపారం చేసేవాడట. ఎలాగంటే ఒకే కూతురుంది. ఏమన్నా మరి తీసుకొస్తే ఆ ధాన్యం కానీ బియ్యం కానీ మరి తీసుకునేటప్పుడు పెద్దమ్మాయి అనేవాడట. పెద్ద కొంచెంతో కొలిసి లోపల వేసుకునేవాడు. ఎవరన్నా కొనుక్కోనాడికి వస్తే చిన్నమ్మాయి అనేవాడట, చిన్న కొంచెం. అంటే ఎంత భయంకరం అండి. అందుకని ఇక్కడ హబక్కు గ్రంథం 2:9 ఈ మాట చాలా విలువైన మాటగా చూస్తున్నాం. గనుక ప్రియులారా, దేవుని ప్రజలు వ్యాపారం చేయాలి, మంచిదే, కానీ న్యాయమని వ్యాపారం చేయాలి, న్యాయంగా జీవించాలి, అన్యాయంగా జీవించకూడదు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరు చేసే పని వారు చెయ్యాలా, చేయకూడదని లేదు. కానీ న్యాయమని వ్యాపారం చేయాలా, ప్రతిది కూడా న్యాయసమ్మతముగా దైవభీతి కలిగి జీవించాలి. కానీ అన్యాయముగా చేస్తే
అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు అనే సత్యం వాక్య లేఖనాల్లో ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు. ఇంకా చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కొలసీ 3:5. కావున భూమి మీదనున్న చూడండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ప్రియులారా, మానవ జీవితంలో ఈ కార్యాలు ఉన్నాయి. ప్రియులారా, వీటిని మానవుడు విసర్జించాల. ధనాపేక్ష, కామాతృత, ప్రియులారా, వీటన్నిటిని కూడా విసర్జించాల. వీటిని విసర్జించకపోతే దేవుని యొక్క రాజ్యానికి మనము హక్కుదారులము కాలేం. కొలసీలకు రాసిన పత్రిక 3:5లో ఈ శరీర కార్యాలను మానవుడు విసర్జించాల. వాటిని విసర్జించకపోతే దేవుని యొక్క రాజ్యానికి మనము హక్కుదారులము కాలేము అనే సత్యాన్ని ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. గనుక ప్రియులారా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా మానవ కోటి కొరకు దేవుడు వ్రాయించాడు. ఎందుకంటే మానవుడు ఈ లోకములో కొంతకాలం మాత్రమే ఉంటాం. ఎవరం కూడా ఈ లోకములో ఉండం. ఈ లోకాన్ని ప్రతి మానవుడు ఏదో ఒక రోజుని విడిచిపెట్టాలి. వయసుతో నిమిత్తము లేదు. ఏ సమయంలో మానవుడు ఈ లోకాన్ని విడిచిపెడతాడో ఎవరికి తెలియదు. అందుకని బైబిల్లో ఏముందో తెలుసా? నరులు కాలగతులు యెహోవా వశమున కలవు అని వ్రాయబడ్డాది. గనుక ప్రియులారా, నీతిగా న్యాయంగా జీవించాల. అంతేకాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క దుర్గుణ లక్షణాలు, కొలసీలకు రాసిన పత్రిక 3:5లో వ్రాయబడిన దుర్గుణ లక్షణాలను విసర్జించాల, విడిచిపెట్టాల, వాటికి గుడ్ బై చెప్పాల. లేకపోతే దేవుని యొక్క రాజ్యానికి మనము హక్కుదారులము కాలేం. ప్రియులారా, చాలామంది పశుప్రాయులుగా జీవిస్తున్నారు. పశుప్రాయులుగా వాయా వరస లేకుండా కామాతృత అనేది ఇక్కడ రాయబడ్డది. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగాల్లో ఇవన్నీ కూడా ఎందుకు రాయించాడంటే మానవునికి జ్ఞానోదయం కలగడానికే దేవుడు రాయించాడు. కనుక ఈ దుర్గుణ లక్షణాలు మానవుడు విడిచిపెడితేనే కానీ దైవ రాజ్యానికి హక్కుదారుడు కాడు అనే సత్యాన్ని నేను దేవుని దాసునిగా మీకు మనవి చేస్తున్నాను. ఇంకా చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ 5:5. వ్యభిచారి అయినను, చూడండి ఇక్కడ చక్కగా వ్రాయబడింది. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ప్రియులారా, ఈ భాగంలో చూస్తే వ్యభిచారి నిజమే. ఏమిటి ఈ కరోనా వైరస్ భూప్రపంచం అంతా ఎందుకు ఇంత భయంకరంగా వ్యాపించింది అంటే ఇది చాలా భయంకరమైపోయింది. నిజంగా వివాహ వ్యవస్థ చాలా పవిత్రంగా ఉండాలి. దేవుడు వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను, ఎముకలు అని లేదు, ఎముకను తీశాడు, చక్కగా స్త్రీగా చేశాడు. వారిద్దరినీ దేవుడు ఏకము చేశాడు. అంటే ఒక పురుషునికి ఒకే స్త్రీ, అది పవిత్ర బంధము. అయితే ఈ పవిత్ర బంధము అనేది ఈ నవీన కాలంలో లేదు, చాలా భయంకరం. ఇంకా చెప్పాలంటే కొన్ని రాజ్యాల్లో చూస్తే కాంట్రాక్ట్ మ్యారేజెస్, అంటే నీతో నేను సంవత్సరం కాపురం చేస్తాను, ఆ తర్వాత విడిపోదాం. ఎంత భయంకరం!
ఇంకా కొన్ని దేశాలు చూస్తే మరి 6 నెలలు మాత్రమే, ఓన్లీ 6 months మాత్రమే నీతో కాపురం చేస్తాను. ఎంత భయంకరం అండి ప్రియులారా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మరి వ్యభిచారులు నిజంగా చాలా భయంకరం. భార్యను విడిచిపెడితే వాడు వ్యభిచారి అని రాయబడ్డాది. అంతేకాదు విడిచిపెట్టిన దానిని మరి వివాహం చేసుకుంటే వాడు వ్యభిచారి. విడిచిపెట్టిన దాన్ని వివాహం చేసుకుంటే వాడు వ్యభిచారి. వాడు వ్యభిచారి. గనుక ప్రియులారా, విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన అంటే ఏదో బొమ్మలకి ఆరాధన చేయటమే కాదు, దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది కూడా విగ్రహారాధనే ప్రియులారా. అందుకని ప్రభు అన్నాడు, నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించవద్దు, అలాగా ప్రేమిస్తే నా రాజ్యమునకు మీరు హక్కుదారులు కారు అని ప్రభు సెలవిచ్చాడు. గనుక ప్రియులారా, ఇక్కడ ఈ ఎఫెసీ 5:5లో ఈ మాటలు మనము చూస్తున్నాం. ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అబ్బా, ధనాపేక్ష. ఇద్దరు దొంగలు దొంగతనం చేశారు, బాగా డబ్బు సంపాదించారు. అబ్బా, వెండి బంగారం చాలా సంపాదించారు. అయితే ఆ మూటలు పట్టుకొని తల మీద పెట్టుకొని మాకు అడవి ఇంటీరియర్లోకి వెళ్ళి పంచుకుందామని వెళుతుంటే అడవిలో ఒక ఆయన దైవధ్యానములో ఉన్నాడు. ఆయన వాళ్ళిద్దరినీ ఏంటో సౌండ్ వస్తుందని కళ్ళు తెరిచి చూసి వాళ్ళిద్దరితో అన్నాడు, ఒరే మీరు పాపం నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నారా? మీరు నెత్తి మీద పెట్టుకున్న పాపం మీ ప్రాణాలు తీస్తుందిరా అని అన్నాడు. ఏడు సవలేరా, నీకేం తెలుసు మా నెత్తి మీద ఏముందని వాళ్ళు అనుకుంటా బాగా ఇంటీరియర్లోకి వెళ్ళారు. ఆ మూట దించి పంచుకోవడం మొదలుపెట్టారు. ఆ పంపకాలు తెగలేదు. ఒకడన్నాడు, నాకు ఆకలి అవుతుందన్నాడు. ఒరే నీకే కాదు నాకు అవుతుందన్నాడు. ఒరే నేను ప్రక్క గ్రామానికి వెళ్ళరా, అన్నం వండుకొని కూర వండుకొని పట్టుకొస్తానని వాడు వెళ్ళి అన్నము కూర అన్నీ తయారు చేశాడు. క్యారేజ్లో తినేసాడు, క్యారేజ్లో పెట్టాడు. సైతాన్గాడు నెత్తి మీద కూర్చుంది. అమ్మో, ఆ బంగారం, ఆ డబ్బు, ఆ వెండి అంతా నాకే అయిపోవాలా ఎలాగని ప్లాన్ చేశాడు. మొత్తం మీద ఎలాగ సంపాదించాడు? విషం సంపాదించి మరి ఆ ఆహార పదార్థాలు కలిపేశాడు. సరే, ఈడు క్యారేజ్ బిగించుకొని పట్టుకొస్తున్నాడు. అయితే అడవిలో కాపలా ఉన్న వాడి నెత్తి మీద సైతాన్ని కూర్చుంది. ఇదంతా నాకే అయిపోవాలి, వాడికి అవ్వకూడదు. ఈ బంగారము, ఈ వెండి, ఈ డబ్బు అంతా నాకైపోవాలని వాడిని నెత్తి మీద సైతాన్ని కూర్చుంటే మొత్తం మీద కత్తి సంపాదించాడు, బాగా నూరాడు. వాడు క్యారేజ్ పట్టుకొస్తాడు కదా, ఇలా పెడతాడు. ఒక్క ఏటేస్తే తలకాయ తెగిపోద్ది, పుల్లకి ఎంటేస్తే పోతాడు. మొత్తం ఇదంతా నేనే అనుభవించవచ్చు అనుకున్నాడు. ప్రియులారా, వీడు క్యారేజ్ పట్టుకొచ్చాడు, అలా పెట్టాడు. వీడు ఒక్క ఏటు వేస్తాడు, తలకాయ ఎగిరిపోయేది. అయితే సర్లే, ఆ మొండాన్ని తలకాయని ఆ తుప్పల్లో గెంటేసి క్యారేజ్ తిన్న తర్వాత ఈ మూట పట్టుకొని వెళ్ళిపోదామని క్యారేజ్ ఇప్పుకొని తిన్నాడు. వాడు కూడా చచ్చిపోయాడు. ప్రియులారా, ధనము సమస్తమైన కీడులకు మూలము, దాన్ని ఆశించి అనేక మంది నశించారు అని ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. కనుక ప్రియులారా, ధనాపేక్ష సర్వ కీడులకు మూలం. కనుక ప్రియులారా, మరి భయంకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని ప్రజలమైన మనం మరి దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి పవిత్రమైన జీవితాన్ని జీవించాల. దేవుని యొక్క వాక్యానికి విధేయులమై
మనము జీవించాలి. కానీ అవిధేయులుగా మనము జీవిస్తే దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులము కాదు అనే సత్యం వాక్య లేఖనాలను బట్టి చూస్తున్నాం. దేవుడి వాక్యం మన జీవితాల్లో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి దుర్దినములు లేక కాలము అనే మాట మీద నీ లేఖన భాగాల్లో ఎన్నో విషయాలు, అంచు దినాల గురించిన విషయాలు, ఎన్నో విషయాలు ప్రభు ధ్యానం చేయడానికి నీవు కృప చూపిస్తున్నావు. నీ శ్రేష్టమైన మాటలు దేవా ఎంతమంది అయితే వినుచు ఉన్నారు, వారి జీవితాల్లో నీ శ్రేష్టమైన మాటలు మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. యేసునికి స్తోత్రం ప్రభు. సర్వలోకములో ఉన్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ శ్రేష్టమైన మాటలు మరలా ధ్యానం చేసే శక్తిని నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. భూప్రపంచాన్ని ఆవరించిన కరోనా వైరస్ నుండి మీరు తండ్రి మానవ కోటిని విడిపించమని నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. మా దీనమొరలు ఆలకించుము నాయన. ప్రపంచాన్ని ఆవరించిన కరోనా వైరస్ను మీరు విడిపించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా దీనమొరలు ఆలకించుము. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. మా దేశము కొరకు, మా నాయకుల కొరకు, మా ప్రజల కొరకు, మా రాష్ట్ర ప్రజల కొరకు, మా జిల్లా ప్రజల కొరకు, సియోను సహవాసములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక సంఘాలు నడిపిస్తున్న సేవకులు అలాగే సంఘముల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. ఎవరికి ఏ శోధన కీడు రాకుండా నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని మీరు భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు కృప, ఆధునికత పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధానములో ఈ వాక్య సందేశమును వినుచున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప ఆశీర్వాదములు నిత్యమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రవేశనామునికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నదని ఆశిస్తున్నాం. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ జయ ఆశీర్వాదం, సియోను ప్రార్థనా సహవాసం, సియోనుపురం, పెద్దబొడ్డేపల్లి, నర్సీపట్నం 531116, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 9908083855 మరియు 9247455687 మరియు 9490488459. Our address: Pastor J. Asirvadam, Zion Prayer Hall, Zionpuram, Peddabudepalli, Narsipatnam 531116, Vishaka District, Andhra Pradesh. Our mobile numbers are 9908083855 and 9247455687 and 9490488459.